అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం నాడు వారి జాతకం ఎలా ఉంది, వారి దినఫలాలు ఎలా ఉన్నాయనేది మనం అయితే ఇప్పుడు చూసుకోబోతున్నాం. అయితే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులు ఈ సమయంలో మీ కంటపడతారు. అంతేకాదు ఈ దసరా తర్వాత మీకు అతిపెద్ద సంఘటనలే జరగబోతున్నాయి. అలాగే ఏ ఏ అక్షరాలతో మొదలయ్యే పేరుగల వ్యక్తులు మీ వెంటబడుతున్నారు, వారి ద్వారా మీకేం జరగబోతుంది, వారికి ఏం కావాలి, వారిని మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, వారు ఎందుకు మీ వెంట పడుతున్నారనే వివరాలన్నీ పూర్తిగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దాని ద్వారా మీరు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అన్ని క్షుణ్ణంగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం వల్ల మీరు చేయవలసిన పరిహారాల గురించి అయితే క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు కన్యా రాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ రాశి వారికి మనస్తత్వం చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా కుటుంబానికి, బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారు. అందరికీ సహాయాన్ని చేసే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందుకే ఎదుటివారు వీరికి ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోరు. ఎక్కువగా దాన ధర్మాలు చేయాలని అయితే ఆశపడుతూ ఉంటారు. అలాగే శత్రువులను కూడా వీరు తమ మిత్రుల వలె భావించి వారికి సహాయం చేయడానికి ఎన్నడూ ముందుంటారు. ఇటువంటి ఒక లక్షణం కారణంగా వీరు అందరి రాశివారు తమ వైపున అయితే ఆకర్షించుకుంటూ ఉంటారు. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశివారైతే సమాజంలో ఎన్నో పేరు ప్రఖ్యాతలను కూడా కలిగి ఉంటారు. తమకంటూ ఒక గౌరవాన్ని అయితే కలిగి ఉంటారు. ఇటువంటి పని పూర్తి చేసేంత వరకు వీరైతే నిద్రపోని మనస్తత్వం కలవారు. అందుకే ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా కూడా తమకంటూ ఒక ప్రత్యేకతను అయితే సంపాదించుకుంటూ ఉంటారు. ప్రజాకర్షణ కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా, అంటే నష్టాలు కలిగిన జీవితంలో ఓడిపోయామనే సందర్భం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ధైర్యంగా తట్టుకుని అయితే నిలబడగలరు. వీరు కష్టాలకు ఎదురెదుతూ ఉంటారు. అంతేకాదు జీవితాన్ని అయితే ఒక ఛాలెంజింగ్గా, ఒక స్పోర్టివ్గా అయితే తీసుకుంటారు. వీరి మనస్తత్వం ఎలాంటి మనస్తత్వం ఉండడం వల్ల వీరు ఎన్నో విజయాలను అయితే పొందుతారు. ఇక ఈ రాశివారు శత్రువుల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా అనేక ఇబ్బందులను అయితే పడుతూ ఉన్నారు. అంతేకాదు వీరు అన్ని రకాలుగా కూడా అనేక సమస్యలను సృష్టిస్తూ ఉంటున్నారు. మీరు ఏదైనా మంచి పని మొదలు పెడితే దాన్ని పూర్తి కాకుండా ఆటంకాలను అయితే కలిగిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కనుక ఆ శత్రువులను మీరు కనిపెట్టగలుగుతారు. ఈ రాశివారు ఎక్కువగా అందరూ మనవారే అని భావించడం వలన ఇప్పటి వరకు అటువంటి శత్రువుని మీరు కనుక్కోలేకపోయి ఉంటారు. అయితే ఇప్పుడు ఆ శత్రువు బయటపడటం వల్ల మీకు శత్రువు ఏదైనా కుట్ర చేశారా, దాన్ని మీరు తిప్పికొట్టే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా మీరు పనిచేసే చోట మీకు అటువంటి శత్రువు అయితే ఎదురవుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎవరైతే మీ జీవితంలో ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడుతూ ఉన్నారో, మీరు చేసే ప్రతి పనిని ఆటంకాలు కలిగించి ఆపేస్తూ ఉన్నారో, వారు ఈ సమయంలో అయితే బయటకు రాబోతున్నారు. అలాగే వారు ఏ ఏ అక్షరాలతో అయితే కలిగి ఉన్నారనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వారు వి అనే అక్షరం మరియు ఆర్ అనే అక్షరాల పేర్లతో అయితే వారు కలిగి ఉన్నవారైతే ఆ వ్యక్తులు మీకు హాని చేసే అవకాశం కూడా ఉంది. అందుకోసం ఈ విషయంలో మీరు జాగ్రత్తలు చాలానే తీసుకుంటూ ఉండాలి. మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, లేదా వ్యాపార రంగాల్లో వారు కావచ్చు, మీ బంధువుల వారు కావచ్చు, ముఖ్యంగా మీ ఎదుగుదలకు చూసైతే ఓర్వలేక మీకు ఇటువంటి నష్టాన్ని కలిగించడానికైతే వారు భావిస్తూ ఉన్నారు. దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారు కలిగించే ఆటంకాల్లో భాగంగా ఆర్థికంగా మిమ్మల్ని దిగజార్చాలని అయితే చాలా ప్రయత్నిస్తున్నారు. లేదు కుదరకపోతే మానసికంగానైనా సరే ఇబ్బంది పెట్టడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక ఇటువంటి ఒక సంఘటన మీ జీవితంలో కీలకమైన మార్పులనైతే తీసుకొస్తుంది. ఈ రోజున జరిగే ఈ సంఘటన మీ భవిష్యత్తును ఒక మలుపునైతే తిప్పబోతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే అందరి జీవితం ఒకేలా ఉండదు. కాబట్టి వారి వారి పరిస్థితులకు తగ్గట్టుగా వారి వారి రంగాల్లో శత్రువులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఏమైనా కీలకమైన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక పెద్ద సంఘటన కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే అది విదేశీయానం కావచ్చు, లేదా విద్య కావచ్చు, ఉద్యోగపరంగా అయినా కావచ్చు, లేదా వ్యాపార పరంగా అయినా కావచ్చు. కానీ ఏ రంగంలో అయినా మీకైతే ఒక పెద్ద వార్త వినే అవకాశం అయితే ఉంది. అయితే నిరుద్యోగస్తులు ఎవరైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ రోజున దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వింటారు. అది మంచి వార్త కావచ్చు, చెడు వార్త కావచ్చు, కానీ మీ జీవితానికి మాత్రం ఒక కీలకమైన మార్పునైతే తీసుకొస్తుంది.
అయితే ఈ రాశిగల వారు ఈ సమయంలో సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలను అయితే కలిగి ఉన్న పరిచయాలని వ్యక్తుల పరిచయం వల్ల జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి విజయాలను అయితే చవిచూడబోతున్నారు. అయితే ఈ సమయంలో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి కూడా మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నారు, మీ వెనకాలే ఉంటూ ఉన్నారు. కాబట్టి వారు మీ వెనక ఎందుకు పడుతున్నారు అనే విషయం మీకు తెలియకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారనే విషయం అయితే మాత్రం మీరు గుర్తించగలరు. ఈ సమయంలో వారి వల్ల మీకు జీవితంలో మంచి జరగబోతుందా లేదా చెడు జరగబోతుందా అనేది మీకు మేలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వాళ్ళు మీ జీవితంలో ఎదుర్కొన్న అనేక సమస్యల్లో మీకు పరిష్కారం చూపించవచ్చు. అది ఉద్యోగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఇలా ఏ అంశంలోనైనా మీకు అయితే పరిష్కారం చూపించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ముగ్గురి పాత్ర అయితే మీ జీవితంలో కీలకమైన అంశంగా అయితే మారబోతుంది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లుగా ఈరోజు మంచి జరిగినా చెడు జరిగినా మీకు ఒక పెద్ద సంఘటన అయితే జరగబోతుంది. అది జీవితంలో కీలకమైన మార్పులను కూడా తీసుకురాబోతుంది. ఇది జీవితంలో భవిష్యత్తును మలుపు తిప్పే విధంగా అయితే ఉంటుంది. ఈ సమయంలో మీ శత్రువులను కూడా బయటపడడం వల్ల వారి నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు. జీవితంలో అనేక అంశాలలో మీకు మంచి జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక మీరైతే ఈ సమయంలో మూడో వ్యక్తి గురించి, అంటే మీ దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం కానీ వారి గురించి తప్పుగా ప్రచారం చేయడం కానీ అసలు చేయవద్దు. ఇలా చేయడం వల్ల మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను అయితే ఎదుర్కోబోతున్నారు. ఈ విషయాన్ని అయితే దయచేసి గమనించి మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు పరుల మాటలను అసలు నమ్మవద్దు. అలాగే ఎవరి గురించి మీరు చెడుగా అయితే మాట్లాడవద్దు. అది మీకే క్షేమం. అయితే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే కనుక అనేక శుభ ఫలితాలను పొందడానికి మీరు ఈ సమయంలో శివారాధన ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఇక మీరు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అంటే కనుక మీకు ఉన్నంతలోనే వారికి దాన ధర్మాలు అయితే చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మనం లేని వారికి దానం చేస్తామో దేవుడు వారికి మనకి పదింతలుగా అయితే ప్రసాదిస్తాడు. ముఖ్యంగా పేదవారికి ఏది అవసరమో తెలుసుకున్న దాన్ని మీరు గనక సహాయం చేసినట్లయితే, వారికి అందించగలిగినట్లయితే దేవుడి అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలిగిన వారవుతారు. దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితం దొరకడంతో పాటు భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆ భగవంతుడిక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పూజలు, వ్రతాలు, నోములు ఆచరించిన వాటికంటే కూడా లేని వారికి దానం చేయడం వల్ల ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడనేది మీరు గుర్తించాలి. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. ఇక వారికి అవసరమైన వస్తువుని గుర్తించి, అంటే వస్త్రాలు కానీ చెప్పులు కానీ ఇలా ఆహారం కానీ ఏదైనా సరే మనం వారి అవసరాన్ని కనిపెట్టి వారికి దానం చేయడం, వారి ఆకలిని తీర్చడం, ఉన్న దాంట్లో భోజనం పెట్టడం అయితే ప్రయత్నించండి. ఇక మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం, మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో విశేషంగా పూజించినట్లయితే మీకు ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఇక ప్రతి మంగళవారం, శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసినట్లయితే, అగరబత్తులను వెలిగించినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నిండడం వల్ల మీ కష్టాలు, నష్టాలన్నీ తొలగిపోవడమే కాకుండా ఇంట్లోకి ధనలక్ష్మి అనేది ఆకర్షింపబడుతుంది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధించడమే కాకుండా ప్రతి పనిలో కూడా మీరు అభివృద్ధి అనేది చూడగలుగుతారు. చూశారు కదండి, కన్యా రాశి వారికి రేపటి రోజున అక్టోబర్ 3 శుక్రవారం రోజున ఏం జరగబోతుంది, వారి నుంచి మీరు ఆ ముప్పు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలని పూర్తిగా తెలుసుకున్నాం కదండి. నమ్మకంతో మీరు ఆ శివారాధన చేస్తూ మహాలక్ష్మి అమ్మవారికి సాంబ్రాణి ధూపదీప నైవేద్యాలు పెడుతూ మీరు అన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను అయితే చూడగలుగుతారు. మన వీడియో మీకు బాగా నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.